ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హాబీ ఉంటుంది. కొందరు తినే తిండి విషయంలో రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. తిండి విషయంలో ఎక్కడ రాజీ పడడు. కొందరైతే ఏదో దొరికితే తినేందుకు సిద్ధంగా ఉంటారు. మరికొందరు మాత్రం తినే ముందు తినొచ్చా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆహారం తీసుకుంటారు. అయితే మనం ఏ గాజులతో భయపడి పడతామో అదే గాజులనే ఆహారంగా మార్చుకున్నాడు ఓ వ్యక్తి. అది ఎక్కడో చూడాలనుకుంటే కామారెడ్డి జిల్లా బీర్కూరు వెళ్లాల్సిందే. మనుషులు తాము బతికేందుకు రకరకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, దినుసులు లాంటివి రోజువారీ జీవితంలో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఏవి తిన్నా సునాయాసంగా అరిగిపోతుంటాయి. మనిషి బతకాలంటే ఆహారం తప్పనిసరి. అరిగిపోయే వాటినే మనం కూడా తింటూ ఉంటాం. ఎవరో చెప్పారని, ఎవరో పొగిడారని అరగని వస్తువులు తినం కదా. కానీ ఓ వ్యక్తి మాత్రం గాజు ముక్కలు తింటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. చిప్స్ తిన్నంత సులువుగా లాగించేస్తున్నాడు. గాజు ముక్కలు తింటున్న అతన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు విఠల్ గౌడ్. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో నివాసం ఉంటున్నారు. విఠల్కి గాజు ముక్కలు అంటే అస్సలు భయం లేదు. మనకు చిన్న గాజు ముక్క నోట్లోకి వెళ్తే అల్లాడిపోతాం. కానీ విఠల్ అలా కాదు. గాజు పెంకు కనిపించింది అంటే చాలు. చిన్నపిల్లలు చిప్స్ తినంత ఈజీగా తినేస్తారు. అదేంటి అని ఆశ్చర్యపోకండి. గత 50 సంవత్సరాలుగా గాజు ముక్కలు తినడం ఇతనికి అలవాటుగా మారింది. గాజు ముక్కలు తింటే ఆరోగ్య సమస్యలు రావడం లేదా? ఏమీ రావడం లేదు. గాజు ముక్కలు తిన్న నాటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు అతన్ని పరీక్షించినా ఎలాంటి సమస్యలు లేవు. సన్న మొగలుగోడు ఎందుకోసం అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి సందే నాకు అలవాటు ఇది తినడు. 2 పూటలు అన్నం తింటా. ఒక పూట నాకు ఇంత ఆ కాంచులు ఏంది నడది. ఎందుకోసం అంటే ఎవరికి చెప్పుకోను. నా తల్లికి కానీ, నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ చెప్తే బాధపడతారు. లేకుంటే ఊళ్ళకు చెప్పినా కానీ అది బాగుండదు అన్నట్లు ఎవరికి చెప్పలేను. ఎందుకోసం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంత ఇంత కాంచు లోపడి పోయినా కానీ వాడు చస్తాడు. అందుకోసమే ఊళ్ళకు చెప్పింది ఇది కాదు. అది నాకు చిన్నప్పటి నుండి అలవాటు అయింది. నేనే చేసుకున్న పడుతుంది. పిజ్జాలు, బర్గర్లు అరిగించుకొని ఈ రోజులో విఠల్ గాజు ముక్కలను ఎలా అరిగించుకుంటున్నారు అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, కొబ్బరికాయల వలె బీరు సీసానే ఎలా తింటున్నాడు. రెగ్యులర్గా 2 పూటలా అన్నం తిని 1 పూట గాజులను తింటాడు విఠల్. మొదట్లో కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుని పూర్తిగా బానిసయ్యాడు. తర్వాత కొంతకాలానికి అతనికి వాటిని తింటే జరిగే అనర్థాలు తెలిసి వచ్చాయి. వాటిని తింటున్నప్పుడు పళ్లల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడేవాడు. ఇప్పుడు ఎవరూ ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దంటూ సూచిస్తున్నారు. గాజు ముక్కలు తినే అలవాటు వల్ల ఎంతో కష్టపడ్డానని, ఎవరూ వాటి జోలికి వెళ్ళకండి అంటూ చెబుతున్నాడు. ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని అంటున్నాడు. అయితే తనను చూసి మరొకరు ఇలా తినడం మంచిది కాదని చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఐరన్ కనిపిస్తే హాంఫర్ట్ చేస్తారు. దాన్ని తినేంత వరకు నిద్రపోరు. మరికొంతమంది ఇటుకలను కరకర నమిలేస్తుంటారు. ఇంకొందరైతే మట్టి కనిపిస్తే చక్కెర తిన్నట్టుగా తినేస్తుంటారు. వారి శరీరం తీరును బట్టి ఇలా జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.